ఒకటి మీరు అంతరించిపోతున్న విషయం పనులు నెరవేరుతున్నాయి. కానీ ఐకియా షోరూమ్ కు మాత్రము ఐకియా షోరూమ్ కు సరిపోను పనులు వస్తున్నాయి, సరిపోను ప్రభుత్వ సపోర్ట్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది ఐకియా షోరూమ్. అప్పుడు కూడా ఉత్పత్తి కులాలు ఈ 28 రాష్ట్రాలలో ఫర్నిచర్కు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే మనకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఐకా ఫర్నిచర్ తెలంగాణ పెట్టింది తెలుసా. ఏ రాష్ట్రంలో కూడా దాన్ని సమర్థించలేదు. మనం ప్రభుత్వాన్ని విమర్శించలేదన్నా, ప్రభుత్వాన్ని విమర్శిస్తలేదు, అధికార పార్టీని విమర్శిస్తలేదు. కమిషన్లు కావాలి. ఆ కమిషన్ లో విశ్వబ్రాహ్మణుడు ఆ విశ్వబ్రాహ్మణుడు ముందుకు వస్తుంది. ఆ విశ్వబ్రాహ్మణుడు రేపు అర్థమైపోయే రోజు వస్తుంది. అది కాలం నిర్ణయిస్తుందన్న, కాలానికి విశ్వకర్మ యొక్క కూడా జరిగేది కూడా అదే తెలంగాణ రాష్ట్రం వల్ల. విశ్వకర్మ గోడు వల్ల పోసుకుంటారు. ఒక్కొక్కరు తెలుసా చాలా ఆత్మహత్యలు చేసుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా రేపు ప్రభుత్వానికి కంపల్సరీ దూరం వేయడానికి కారణం అదే. మన పాపం మొత్తం వాళ్ళ మీద ఉన్నది, అది పక్కన జరుగుతుంది. దాంట్లో ఎలాంటి హలో మాట్లాడండి. అలా ఇప్పుడు కార్పొరేట్ ఉత్పత్తి కులాల్లో ఉండే కార్పొరేట్ శక్తులు ఏదో తీసుకుపోతున్నాయి అనేది వీళ్ళు అభిప్రాయం ఉంది. ఈ ఉత్పత్తి కులాలే కార్పొరేట్ శక్తులుగా మారడానికి ఉండే అవకాశాలు ఏంటి, వాటికి మనకి ఏమాత్రం అవగాహన ఉన్నది అనేది ఏమన్నా సమస్యలు ఎదగటానికి వీళ్ళకి ఏం కావాలి? ఎవరైతే మా గోడు మాకు పనులు లేవు అలా బీసీ కులాల్లో హలో ఆర్థికంగా లేకపోవడం వల్ల ఇక్కడికి రాగలుగుతున్నారు. అదేనన్నా, ఆర్థికంగా ఉండటానికి ఏమి కావాలి? వాడు ఇందులో పెడుతున్నారు. ఇవాళ అలా జిఎస్టీ ఎక్కడి ఐటీ కట్టడానికి 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 10 లక్షలు ఇవ్వాలి కట్టడానికి. ఇప్పుడు కట్టేటోడు 10 లక్షలు ఇవ్వటం లేదు అంటే అవతలోడు ఇవ్వడని నమ్మాడని అనుకోవచ్చుగా, ట్రై చేయొచ్చుగా. ముందు అలా ఇప్పుడు రాలేదని ఆవేదనతో ఎవరున్నారో వాళ్ళు మాట్లాడాలన్నా. వ్యక్తిగతంగా ఏం కావాలి, గుంపుగా ఏం కావాలి, బీసీలుగా ఎదగటానికి కూడా కనీసం ఇప్పటి వరకు దేని మీద పోయినా కూడా ఏం సీరియట్ ఇస్తారు, ఏం చేస్తారని అడుగుతున్నాను. బీసీగా పోతే ఇప్పుడు ఆయన మాట్లాడే ఆయన పేరు ఒకసారి పరిచయం చేసుకోవాలని నేను తెలుసుకోవాలనుకుంటామన్నా. యుగేందర్ గారండి. అన్న చెప్పండి. యుగేందర్ గారండి. యుగేందర్ ఇప్పుడు ఈయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా, ఏదన్నా ఒక మన వాళ్ళందరికీ ఏదన్నా రాలేదని ఆవేదనతో మాట్లాడుతున్నాడా? అన్న ఇక్కడ ఉన్న అందరూ కూడా వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. మరి ముఖ్యంగా మనకు అన్న మాట్లాడండి. సారీ డిస్టర్బ్ చేసినందుకు. మాట్లాడండి అన్న. ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఇబ్బంది పడిన వాళ్ళము ఉన్నాము. ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పాడు బ్యాంక్ నుంచి ఎటువంటి లోన్ ఇస్తలేరు మనకి చేతి వృత్తుల వాళ్ళకని చెప్పాడు. వాస్తవమే అదే.
అది వాస్తవమే. ఆ సమస్య నేను కూడా ఫేస్ చేశాను, నేను ఎదుర్కొన్నదాన్ని. యాక్చువల్ గా మాది బయ్యారము, ఖమ్మం డిస్ట్రిక్ట్ రంగాపురం బ్రాంచ్ లో నేను లోన్ కోసం పోతే సార్ ఏమన్నాడు, బ్యాంక్ మేనేజర్, నువ్వు 1 లక్ష రూపాయలు ఎఫ్డీ చెయ్యి, నీకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తా అన్నాడు. నేను ఎఫ్డీ చేస్తే లోన్ ఇచ్చేది ఎక్కడదండి? అసలు ఎఫ్డీ చేసే పైసలు నా దగ్గర ఉంటుంది, నేను లోన్కి ఎందుకు వస్తానని అప్పుడు మనం ఏదో చెప్పినా వచ్చేసినాం. అంటే ఒక చేతి వృత్తుల వాళ్ళని పని చేసుకుంటూ వాళ్ళం ఎదగడానికి, ఆర్థికంగా స్వావలంబన కోసము, ఆర్థికంగా ఎదగడం కోసము బ్యాంకర్ కాడికి పోయి లోన్ కావాలంటే ఈ పరిస్థితి. ఇది నా వ్యక్తిగతమే, ఇప్పుడు అక్కడ టాపిక్ వచ్చి కూడా చెప్తున్నా. అయితే మనం కూడా చేతి వృత్తులు డెవలప్ చేసుకోవడం కోసము ముఖ్యంగా మూలధనం అనేది ఒకటి సమస్య ఉందన్న. చేతి వృత్తుల వాళ్ళము మన పరిస్థితి ఎట్లుందంటే, అందరిది అట్లుందా చెప్పలేను నేను, కొందరిది ఉందా చెప్పలేను, కానీ ఊరా బుక్క ఊరు మొత్తం చూడాలన్నట్టే ఉంది మన పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే మనకి ఆర్థికంగా కొంచెం చేయుత కావాలి. ఆ చేయుత ఎక్కడ పెరుగుతుంది, ఏంటి, మనకి ఎవరు చేయుతని ఇస్తారు, ఏంటి అనేది కూడా ఇవన్నీ కొంచెం మనం తెలుసుకొని ముందుకు పోతే మంచిగా ఉంటుంది. ఇంకా డౌట్ ఇప్పుడు చాలా డౌట్స్ వచ్చినాయి. నాకు తెలిసిన ఒక విషయం మీకు చెప్దామని అనుకుంటున్నానన్నా. ఇప్పుడు మనకు ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ అనేసి మన పిల్లలు, అంటే ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళు జాబ్స్ కోసం అనేసి ఆ ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్తున్నారు. వెళ్ళేసి వాళ్ళు అక్కడ జాబ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకు బెనిఫిట్ రాకనో ఏదో రాక అందులో నుంచి చాలా మట్టుకు ఉద్యోగాలు పోతున్నాయి. ఎప్పుడైతే జిఎస్టి మనకు ఇంట్రడ్యూస్ అయ్యాదో చాలా మట్టుకు బిజినెసెస్ అనేది లాస్ లో వెళ్ళేసి చాలా కంపెనీస్ మూతపడిపోయాయి. ఆ కంపెనీస్ లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చేసి చిన్న చిత్తగా పనులు చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు కాంపిటీషన్ లేకుండే, వీళ్ళకి కూడా ఉద్యోగాలు కావాలి కాబట్టి వివిధ రంగాలలో వీళ్ళందరూ కూడా చొచ్చుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అది కాకుండా మనకు నార్త్ ఇండియా నుంచి కూడా వర్కర్స్ వస్తున్నారు. ఇక్కడ కొద్దిగానో గొప్పనో మనకు ఉద్యోగాలు దొరుకుతాయి అనేసి ఆశతోటి, దానివల్ల కూడా ఇక్కడ స్థానికంగా పనిచేసే ప్రజలకు ఉపాధి దొరుకుతలేదు. ఇది నేను కొంచెం గ్రౌండ్ రిపోర్ట్ లో నేను చూసిన ఆ విషయాలన్నా. ఇప్పుడు మనం పెట్టుకుందామని అనుకున్నా కానీ ఒక బిజినెస్ పెట్టుకుంటే ముందుకు పోవడానికి చాలా కాంపిటీషన్ ఉంది. అందులో మరీ ముఖ్యంగా డిఫరెంట్ కంపెనీస్ వచ్చేసి వాళ్ళ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ధనం ఉంది, వాళ్ళ దగ్గర బలం ఉన్నది, వాళ్ళ దగ్గర ప్రభుత్వాల నుంచి వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు చిన్న చిత్తగా పని చేసే ప్రజలు ఒక ఐటమ్ తయారు చేసిన, ఒక మంచం తయారు చేసినా, లేకుంటే ఒక చెప్పుకున్న డిఫరెంట్ పని చేసినా కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు. వాళ్ళ చేతి వృత్తులు అనేది టోటల్ గా నాశనం అయిపోతా ఉన్నది. వాళ్ళ దగ్గర కొనేటోళ్ళు దిక్కు లేకుండా ఉన్నారు. వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టేసి ఒక వస్తువు తీసుకొచ్చేసి దాన్ని తయారు చేసి దాంట్లో 10వ పరకను సంపాదిద్దామని అనుకుంటారు, ఆ అమౌంట్ కూడా మైనస్ చేసుకుంటా ప్రతి సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక చెప్పుకుందామని అంటే నువ్వు ఇంత తక్కువకిస్తావా అంత తక్కువకిస్తావా అని బేరం ఆడుతున్నారు. అదే ఒక మాల్ లో పోయేసి లేదా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో పోతే వాళ్ళు ఎంతనైతే పెడతారో అదే ప్రైస్ కు కొనుక్కొని బయటికి వస్తున్నారు. కానీ అదే మన షాప్ దగ్గరకు వచ్చేసి ఈ పలానా కుర్చీ ఇది 10 రూపాయలకు ఉన్నదా 20 రూపాయలకు ఉన్నదా అని అంటే రూపాయికి ఇస్తారా 2 రూపాయలకి ఇస్తారా అని ప్రజలు అడుగుతా ఉన్నారు. దీనికంతా మూల కారణం ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళు, ప్రైవేట్ శక్తులు స్థాపించడం వల్ల మనకు చేతి వృత్తులు అనేది నాశనం అయ్యింది అనేసి నా భావన అన్న. శ్రీనివాస్ అన్న, గుడ్ ఈవినింగ్. మాచర్ల శ్రీనివాస్ అన్న, జైబీసీ. అందరం ఒక విషయం గమనించాలి. చేతి వృత్తులు, ఉత్పత్తి కులాలు దెబ్బతింటే కారణం ఏంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఉత్పత్తి
కులాల్లో లేకపోతే అసలు ఉత్పత్తి సంస్థే లేదు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. నీకు ఏది ఉత్పత్తి కావాలన్నా దానికి మూలం ఉత్పత్తి కులమే. ఇవాళ ఒక కుండలు తయారు చేసే ఒక సంస్థ వచ్చిందనుకున్నా కూడా దానికి ఒక కుమ్మరి చేసే కుండ నుంచి పుట్టినటువంటి ఆలోచనే ఒక ఆధునిక యంత్రాలు లేదు. ఇప్పుడు ఇతర రకాల జ్యువెలరీ షాపుల్లోంచి వచ్చిన కావచ్చు, ఫర్నిచర్స్ కావచ్చు, ఇంకా ఇత్తడి స్టీల్ పాత్రలు, లేదా ఇంకా ఇతరత్ర వెదురు బొంగుకు సంబంధించినవి కావచ్చు. ఇవన్నీ కూడా అసలు మనం అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద బిజినెస్ వాళ్ళు లేని ఉత్పత్తి కులాలు లేనిది అసలు ఉత్పత్తి సంస్థ వృత్తులు లేని నీకు పారాగన్ కంపెనీ, బాటా కంపెనీ, రోబోటిక్ అని ఇవన్నీ ఎక్కడి. అంటే ఇక్కడ మనందరం గమనించాల్సింది మన డబ్బుని దోచుకొని వాళ్ళు కార్పొరేట్ శక్తులుగా ఎదిగారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నంతసేపు మన హక్కులు మనం తెలుసుకున్నంతసేపు మనం బానిసగానే బతుకున్న విషయాన్ని కూడా గమనించాలి. ఇవాళ డబ్బు గురించి మనం మాట్లాడుతున్నాం. వాస్తవంగా ఎప్పుడైనా ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులు మేధావులు ఆలోచించే వాళ్ళు ఎప్పుడైనా అసలు మీ జిల్లాలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయనే విషయం చూసిరా? ఏ రోజైనా అసలు ఒక జిల్లా మొత్తంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకుల్లో ఒక ఆర్థిక సంవత్సరానికి ఎన్ని పైసలు డిపాజిట్ అవుతున్నాయి, ఈ డిపాజిట్ ఉన్న డబ్బులు వెళ్ళిపోతున్నాయి అనేది ఏ రోజైనా. ఇప్పుడు బీసీల కోసమే మాట్లాడటం అనే బీసీ సంఘాలు కావచ్చు, లేదా ఒక కులం కోసం మాట్లాడటం అనే కుల సంఘాలు కావచ్చు, వీళ్ళు ఏ రోజైనా దాన్ని గమనించారా? ఇప్పుడు దీంట్లో మిత్రులు ఉన్నారు, అక్కడ అందరూ బాబు, వెంకటరమణ, ఇంకొక చారి గారు కూడా కనపడుతుంది, ఈవి చారి అని. వీళ్ళు ఎందుకు నేను వీళ్ళ పేరు ప్రస్తావిస్తుందంటే, కార్పెంటర్ వడ్రంగ వృత్తి లేదా బంగారం పని చేసేటువంటి చేతి వృత్తులకు సంబంధించిన వ్యక్తులు. ఏ రోజైనా అసలు మన డబ్బులు మనం ఎక్కడ దెబ్బతింటారో అనే విషయాన్ని మనం గమనించలేదు. ఇప్పుడు ఐకియా షోరూమ్ గురించి మాట్లాడిండు. ఐకియా షోరూమ్ కి 5 ఎకరాల భూమి ఇచ్చింది, 15,000 కోట్ల రూపాయలు సపోర్ట్ చేసింది. ఈ 15,000 కోట్ల రూపాయలు ఎవరి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అట్లనే మన జ్యువెలరీ షాపులు ఉంటాయి, కళ్యాణ్ జ్యువెలరీ అనండి, లలిత అనండి, లేకపోతే ఇంకోటనండి ఇంకోటనండి, 1,000 కోట్ల రూపాయలు ఈ డబ్బులు ఎక్కడి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎవరి ప్రజల పైసా, లేకపోతే ఏమన్నా ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ సొంత డబ్బులు ఇస్తుందా, లేదా ప్రధానమంత్రి గారు ఏమన్నా వాళ్ళ సొంత గమనించాలి. ఇక్కడ మనము చేతగాని వాళ్ళగా ఉన్నంతసేపు ఎదుటివాడు మన మీద దర్శనం చేస్తూనే ఉంటాడు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రూప్ లో మాట్లాడే క్రమంలో ఇద్దరు మిత్రులు హరిబాబు మా వెంకటరమణ గారు ఇద్దరు కూడా నాకు ప్రస్తావించారు. నేను మాట్లాడే అనే విషయాన్ని వారు మాట్లాడారు. వారికి నా మీద ఉన్న అభిమానం అనుకోవచ్చు, కానీ నేను చేసింది ఏంటిది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హక్కు ఏందో వాళ్ళకి చెప్పి అంతవరకు హక్కు దాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పారు. దానికి దగ్గర ఒక ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ మన హక్కు ఏందో కూడా మనం తెలుసుకోలేని నిస్సహాయంలో ఉన్నప్పటికీ ఎప్పుడైనా మనం బీసీలు రాజ్యాధికారం గురించి రావాలి, మాట్లాడాలి. కానీ అది ఎప్పుడు వస్తుంది, మనం ఆర్థికంగా కొద్దిగా బలం. మన మిత్రులు ఒకరు చేసేటప్పుడు మనం పొద్దుగా పని చేస్తాం, సాయంత్రం పైసలు వస్తాయి, ఇంటికి పోవడం, పని చేసుకునే ఇంట్లో ఖర్చులు, ఇదే వ్యవహారం మనది. అంటే నీకు
ఆ స్థాయి అంటే ఆ ఆలోచన తప్పాలి అంటే నువ్వు కొంచెం ఆర్థికంగా నిలబడాలి అంటే నువ్వు ఏదేని బ్యాంక్ సపోర్ట్ తీసుకోవాలి ముందుకోవాలి. అట్లా చేస్తే మనం రాజ్యాధికారం ఇంకా ఇప్పుడు మనం రాజ్యాధికారం అంటున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడున్న మిత్రులు గమనించండి, అనిల్ అంబానీ అని రిలయన్స్ సంస్థ అధినేత అనిల్ అంబానీ, ఆయన ఎప్పుడన్నా ప్రధానమంత్రి కావాలనుకుంటారా? అట్లనే ఆదాని అనేది ఒక పేరు ప్రధానమంత్రి, ఆయన ఎప్పుడన్నా ప్రధానమంత్రి కావాలనుకుంటారా? వాళ్ళు అనుకోరు. ఎందుకు అనుకోరు? వాళ్ళు డబ్బు ఎట్లా కూడాలి, మనము ఎట్లా ఉండాలి, వీళ్ళని డబ్బు వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా చేతిలో పెట్టుకోవాలి అనే ఆలోచన చేస్తారు తప్ప వాళ్ళు రాజ్యాధికారం కోసం ఆలోచన చేయరు. మనం రాజ్యాధికారం కోసం ఆలోచన చేయాలన్నా మనం డబ్బు అయితే ఉండాలి, మనకి ఎంతో కొంత డబ్బు ఉండాలి. ఆ డబ్బు కోసం ముందు మనం ఆలోచన చేద్దాం. డబ్బులు ఎట్లా రావాలి, డబ్బులు ఎట్లా మనము స్టోర్ చేయాలి, మనం ఎట్లా ఎదగాలి, అది ఆలోచన చేస్తాం. దాన్ని ఆలోచన రాజ్యాధికారం ఈ విషయాల్ని మనం మాట్లాడుకోవాలి. అసలు మీ జిల్లాలో మీకు ఎంత మీకు కేటాయించబడ్డనే విషయం తెలుసుకోవాలి. అది తెలియకపోతే మనం ఏం చేయలేము. ప్రతి బ్యాంకులో మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు ఏ బ్యాంకు ఖాతా ఉంటుందో ఆ బ్యాంకులో మొత్తం ఖాతాదారులు 10 మంది కలిసి ఒక 10 లక్షల రూపాయలు దాంట్లో డిపాజిట్ చేస్తే ఈ 10 లక్షల రూపాయల నుంచి 8.5 లక్షల రూపాయలు తప్పనిసరిగా ఆ 1000 మంది ఖాతాదారులకి వాళ్ళ అవసరాల కోసం ఇవ్వాలి. ఇది రూల్. ఇది పటిష్టమైన రూల్ ఇది. కానీ ఈ రూల్ ని మనం ఎవరు తెలుసుకోవాలి. ఆ 1000 మందికి బ్యాంకు లోన్ అవసరమైతే బ్యాంకు లోన్ ఇవ్వాలి, వాళ్ళ డిపాజిట్ పైసలు ఉంటాయి ఇవ్వాలి, ఏదైతే అది ఇవ్వాలి. ఆ రూల్ మనం తెలుసుకోకపోవడం వల్లనే ఎన్ని రోజులు దెబ్బతింది. బ్యాంకు కోర్టులు వాడు ఇయ్యాలంటూ వస్తున్నాం, మనం అడగలేకపోతున్నాం. అదే ఇక్కడ ఒక ₹100 డిపాజిట్ అయినాయి, ₹100 నుంచి నువ్వు 85 లక్షలు మాసే ఇవ్వాలి, మరి నువ్వు ఇవ్వలేదు. నువ్వు 50 లక్షలు ఇచ్చినావు, మరి మిగిలిన 50 లక్షలు ఎవరు ఇచ్చావని బ్యాంకు అడగలేకపోతాం. ఇది మనం చేసిన తప్పు. ఈ తప్పు వల్లనే మనం దెబ్బతిన్నాం. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఏం చేశాయంటే, వాళ్ళు ఒక సూట్కేస్ ఇచ్చేది ఒక జనరల్ మేనేజర్, సీఎం, అసిస్టెంట్ జనరల్, ఏసీఎం, వాళ్ళు ఒక సూట్కేస్ ఇస్తారు. వాళ్ళకి 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు, వాళ్ళు ఒక ₹3 తీసుకుంటారు. ఇష్టం ఉంటే కడతారు, కష్టం ఉంటే వాళ్ళు కూడా తీసుకుంటారు. అంటే మనకు జరిగిన తప్పుని మనమే గుర్తించకపోవడం మన అసమర్థత, చేతమనిత. మనం ముందు తెలుసుకోవాల్సిందంటే మన హక్కు ఏంటిది, మనకి ఎక్కడ ప్రొటెక్షన్. ఇది తెలుసుకుంటేనే మనం ఆర్థికంగా ఎదగలుగుతాం. మనం రాజకీయాల వైపు పోగలుగుతాం, లేదా ఇంకా ఇతర బిజినెస్ పెట్టగలుగుతాం. అమెరికా పోతాం, ఇంకొక దేశం పోతాం, ఇంకో దేశం. మనం తక్కువ పోవడానికి మన దగ్గర ఛార్జీలకు పైసలు లేక ఇట్లా ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం ఆలోచన చేయాలి. ఆ విధంగా మనం ప్రయత్నాలు చేయాలి. బ్యాంకర్స్ మనకి ఏమి అవకాశాలు ఇస్తుంది, వాళ్ళ బ్యాంక్ కూడా ఇవ్వకపోతే వాళ్ళని ఎట్లా మనము డీల్ చేయాలి, మనం ఏం చేయాలి అనే విషయాలు ఆలోచన చేయాలి. ఇంతవరకు బ్యాంకు వాళ్ళు ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఒక 2 నెలల క్రితం ఒక పోస్టర్ రిలీజ్ చేసి, ఇంతకుముందు మనం ఏం చేసేది, బ్యాంకుకు పోయేది, నాకు అప్పు కావాలని అడిగేది, వాళ్ళు ఇవ్వలేదు, మన దాన్ని మనం వచ్చేది. కానీ ఇప్పుడు అంత చేయలేదు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ ఇచ్చి ఆ పోర్టల్ గా మీరు అడగమంటుంది ఏం అప్పు కావాలో ఆ పోర్టల్ గా నువ్వు అప్లై చేయాలి. అది చేస్తే ఆ బ్యాంకు పోర్టల్ ఇన్ఫర్మేషన్ ఈ పైసలు అడిగితే ఆయనకి కావాలి అరేంజ్ చేయండి, దానికి ఒకవేళ నేను ఇయ్యలేకపోతే ఎందుకు ఇయ్యలేకపోతానో రీజన్ చెప్తూ మాకు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ ఇచ్చి RBI లింక్ చేస్తూ పెట్టింది. ఇది మనం దీన్ని తెలుసుకోలేకపోవడం అంటాం. నువ్వు ఎప్పుడైతే గవర్నమెంట్ మనకి ఎలాంటి అవకాశాలు ఇస్తుంది, మనం ఎట్లా వాడుతున్నాం, మనం ఎట్లా వినియోగిస్తున్నాం, మనం ఎట్లా సపోర్ట్ తీసుకున్నామని ఆలోచించగలిగితే
మనకు 100% మంచిగా ఉంటుంది. తెలుసుకున్నాడు తెలుసుకున్న తీరుగా ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు, తెలుసుకోలేవాడు వెనకబడిపోతూనే ఉంటాడు. ఇప్పుడు మన బీసీల పరిస్థితి అట్లే తెలుసుకోలేకపోవడం వల్లనే కాబట్టి ముందు మన హక్కులు ఏందో మనం తెలుసుకోవాలి. దానికోసం చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. ఇంకేమైనా మాట్లాడేటప్పుడు ఏబీసీ చారీ గారు అండి, ఏబీసీ చారీ గారు కొంచెం మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. చారీ గారు కొంచెం మీరు ఇక్కడ చూడాలండి, ఒకసారి మీరు మైక్ ఆన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోరా చారీ గారు? మైక్ ఆన్ చేసుకోండి. మైక్ ఆన్ చేయలేదండి, మీ మైక్ బటన్ ఉంది చూడండి, ఫోన్ లో మైక్ బటన్ ఉంది, దాన్ని ఆన్ చేయండి. మీ వాయిస్ వస్తలేదు, ఒకసారి ఆన్ చేయండి దాన్ని. ఆ మైక్ బటన్ ఆన్ చేస్తే మీకు వాయిస్ వస్తుంది. ఓకే అండి, ఆన్ చేసిన. ఓకే, మాట్లాడండి సార్, కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోండి మిమ్మల్ని. ఓకే, నమస్కారం అండి. మాది ఊట్నూరు అండి, విశ్వ బ్రాహ్మణ సంఘం కోశాధికారిని అండి నేను. ఈరోజు మీటింగ్ జరిగింది మాకు కూడా, ఎన్నికల మీటింగ్. చెప్పండి మీరు కానివ్వండి, నా పరిచయం చేశాను మీకు. పర్లేదు, ఎందుకంటే ఈరోజు చర్చ విషయం పైన మీ అభిప్రాయం కూడా తెలిస్తే బాగుంటుంది. పర్వాలేదండి, ఇప్పుడు ఈ పార్టీకైతే మాకు ఇంతకుముందు కనిపించలేదు వీళ్ళు వచ్చిన వాళ్ళైతే. ఇంతకుముందు సత్యనారాయణ గారు వేసిన దానికి మాకు ఆయన వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండు కూడా మేము చూడలేకపోయినామండి. అతన్ని నాకే పర్సనల్ ఒక పని పడ్డది ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ లో. అతను ఏఎస్ఐ గారు ఉండి కాబట్టి ఊట్నూరులో చేసిపోయాడు కాబట్టి మాకు అన్నగా కొద్ది పని ఉంది మీరు పని ఉందని చెప్తే సరే మరి నేను హైదరాబాద్ ఉన్నా 3 రోజుల తర్వాత వస్తాను చెప్పి మళ్ళీ 3 రోజుల తర్వాత కాల్ చేసేసరికి నాకు వేరే పని ఉందని ఆ రకంగా మాట్లాడితే మా రోడ్లు ఎండిపోవాలా, ఏం చేయాలని చెప్పండి. అదే మా ప్రస్తుతంలో అదే ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ లో మా ఫ్రెండ్ ఉండేప్పటికీ ఏదో నా పని ప్రాబ్లం సాల్వ్ అయింది. చిన్న వసూలు దుకాణం ఉంటుందండి ఊట్నూరులో, మా నివాసం ఊట్నూరే. మా తాతల ఊరు ఆకూలి ఆదిలాబాద్ దగ్గర. కానివ్వండి, మీరు ఏమన్నా ఉంటే మాట్లాడతాం. ప్రవీణ్ చారి గారు, మీ యొక్క సమస్య పరిష్కారానికి మరి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు మరి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రాలేదని ఈజీ ఉండే రోజు. ఇంతకుముందు కూడా స్వర్ణకార సంఘానికి వైస్ ప్రెసిడెంట్ ఉండి ఇక అది అంత గంటనే ఈ భీమన్న గారు మాకు సమాజ సేవ చేసే మనిషి, చాలా గొప్ప మనిషి, చాలా అన్ని విషయాలలో ముందుకుంటాడు ఆయన. ఏదానికి వెళ్ళిపోతాడు. మరి రాఘవాచారి గారు అయితే కొన్ని సందర్భాల్లో ఇట్లా మాట్లాడితే కొన్ని విషయాలు ఏమంటారంటే మీరు మండల వైద్యుగా మీరు చూసుకోవాలా అని అనిపిస్తారు. ఏదైనా చిన్న సమస్యకైనా మేము ముందుంటామంటారు కదా. అవునవును కరెక్ట్. ఆ విషయాన్ని మేము ఫోన్ చేసినాం ఒకసారి. మాకు కూడా ఒక సమస్య చచ్చిపడ్డది ఊట్నూరులో. అయితే ట్రైబల్ ఏరియా కాబట్టి మాకు కూడా పెద్ద ఒత్తిడి ఏరాకపోతుంది, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ట్రైబల్ మినిస్టర్ కాబట్టి వీళ్ళంతా ట్రైబల్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం మాకు ఎక్కువ ప్రెషర్ ఏరాదు కాబట్టి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము కూడా అటువంటి సమస్యలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత అది కూడా మంచిదే. తర్వాత ద్వారా ఏదైనా చేయాలనుకుంటే రాష్ట్రాన్ని కూడా అనుసరించాల్సిన అవసరం. అవునవును. ప్రవీణ్ బీఆర్ఎస్ లీడర్ ఆదిలాబాద్. ఓకే నమస్తే.
పైన ఎవరో కొద్ది ఫోటో అనేది అది ఎవరో అని ఇట్లా అడ్డంగా పెట్టినట్టు సెల్ ఒకసారి అది ఎవరైనా లైవ్ వేసుకుంటే సెల్స్ ఓకే ఓకే అయితే చారి గారు మీరు ఊట్లో నుంచి మాట్లాడుతున్నారు కదా సార్, మీరు ఊట్లో నుంచి మాట్లాడుతున్నారు. మీరు ఒక బంగారం పని చేసే దానికి సంబంధించిన వారు. మీ మీ మరి ఊళ్ళూరులో మరి మీకు మీ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో మరి మీకు షాప్ పెట్టుకోవడానికి మంచి అవకాశాలు ఇవ్వడానికి బ్యాంకర్స్ ముందుకు రాలేదా? మరి మీరు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళతో? అటువంటి అవకాశం తీసుకురాలేదండి. ఇప్పుడు మా ముందు ఎవరు తీసుకురావాలి? ప్రజెంట్ తీసుకురావాలి. మీరే కదా, మీరు పోషాధికారులు చెప్తారు కదా. ఇంకా మరి కరెక్టే, కొన్ని జిల్లా పరిధిలో ఏమైనా ఉంటే విషయాలు అవి కూడా మాకు తెలియదండి, చెప్పలేకపోయాను అన్నట్టు. కరెక్టే మీరు అంటే నేను అంటున్నా, ఇప్పుడు కుల సంఘ నాయకుడు అది ఏ కులమన్నా కానివ్వండి, అంటే మన విశ్వ బ్రాహ్మణ సంఘమే కావచ్చు, లేకపోతే ఇంకా శాలివాహన సంఘాలు. ఈ రోజు మనకు అతని పేరు ఏంటి? జమ్లాపూర్ మీసాలయం పేరుంటుంది కదా, పేరు స్వామి. అతను ఉపాధ్యక్షుడు ఉపసర్పంచ్ కూడా చేసిందని చెప్పిండు. కొంతమందికి ఒక 20 ఇళ్ళు కూడా ఇప్పించాడని చెప్పిండు. అటువంటి కొన్ని బాగున్నాయి అన్నట్టు కొన్ని విషయాలు చెప్పడానికి. మాకు కూడా కొంతమంది చాలా మంది స్వర్ణకారులు ఇక్కడ చేతి వృత్తులు చేసుకుంటే వాళ్ళకి ఇల్లు లేవండి ఇక్కడ చాలా మందికి. ఇస్తాను ఇల్లు తెప్పించి ఇస్తాను చాలా మంది. ఉన్నవాళ్ళు ఉన్న రకంగా ఉన్నారు, లేని వాళ్ళు లేని రకంగా ఉన్నారు. ఇక్కడ మీరు అన్నట్టు డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి ఏమైనా అధ్యక్షులు నిలబడితే వాళ్ళు కూడా మా మండలి వాళ్ళని వచ్చి అడగడం చేయడం, మీకు ఏముంది ఏమి లేదు మరి ఏం చేయమంటారు, అటువంటి కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు రేపైనా ఆదిలాబాద్ జిల్లా ఎన్నికలు మంగళవారం రోజు. అవునవును, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీటింగ్ పెడతారు కదా సభ మంచిగా. అవునవును, పెడతాం భారీ ఎత్తున పెడతారు కదా. అవునవును. పెట్టినప్పుడు మంచి మంచి నాయకులు మీకు మంచిగా డైరెక్ట్ చేస్తారు. ఓకే ఓకే, అవకాశం ఉంటే మీరు కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వస్తాం. ఇప్పుడు అక్కడ ఏంటి అంటే మన జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, మన హక్కులు ఏంటి అనేది మనం తెలుసుకోకపోవడం అనేది. ఇప్పుడు మీరు ఊళ్ళో ఒక విషయం చెప్తా. ఇప్పుడు స్వర్ణకార వృత్తి చేస్తున్నాను మాటలు కాదు, మేము వడ్రంగి, మేము వడ్రోళ్ళమే. కాకపోతే నేను ఆ వృత్తి చేసుకుని అందులో పాల్గొని ఆ దుకాణం పెట్టవలసి వచ్చింది నాకు. అందులో 3-4 షాపులు ఉన్నాయి మా ఊరిలో. నేను అనేది మీరు ప్రస్తుతం మీరు స్వర్ణకార పని చేస్తున్నారు అంతే కదా. అవును, మీరు చేసే వృత్తిని మీరు డెవలప్ చేసుకోవడానికి మీరు డబ్బులు తీసుకోలేకపోతున్నా. అటువంటి విషయం అంటుందా? తీసుకోలేదండి, అతని విషయం పెద్ద మోదీ బ్యాంక్ నుంచి ముద్రలో నచ్చేది కదా. 2014 నుంచి విశ్వబ్రాహ్మణ కుటుంబాలు 600 మంది చచ్చిపోయారు. అవునవును. ఈ 600 మందిలో 420 మంది స్వర్ణకార పనిచేస్తూనే ఉన్నారు. అవునవును. తేజాబ్దాలు చచ్చిపోయాయి. సరే, మనం అంటే దానికి గల కారణాలు ఏంటి అంటే మొత్తం గవర్నమెంట్ వాడుకోలేకపోతున్నారు తెలుసుకోవాలి. అందరూ మీరు అదే కరెక్టే, గవర్నమెంట్ నుంచి వాడుకోలేకపోతున్నాం, ఏది బ్యాంకుల చుట్టూ తిరగాలనేది కదా ఒకటి అలసట. కొన్ని విషయాలు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి మీరు అన్నట్టు. ఎందుకంటే ఒక విషయం చెప్తా, చెరువే బావే, వాగు వాగే, సముద్రము. మీరేమో సముద్రంలో, మేము బావిలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క విషయం చెప్తా ఉంటే మాకు కూడా కొంచెం అర్థమైపోతుంది. అవునవును.
గమనించినప్పుడే మన దాన్ని కానీ మన బీసీ నాయకులు మన బీసీలో కూడా బాగుపడే రోజులు వస్తాయి. సంఘవనాల కోసం వాళ్ళు కాల్ చేసి అయ్యే మన దాంట్లో చదువుకున్నామంటే అదే మన జ్ఞానం చెప్తేనే మన దాంట్లో వస్తాయి. అది కూడా అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో పెద్దకాలం పెంపితేనే మనకు పిల్లకాలంలోకి వస్తాయి. అవన్నీ మనం కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అనగా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు 2005లో మా బావ చనిపోయిందంటే అప్పుడు లింగపూర్ గోవింద్ ఫస్ట్ సార్ ఎమ్మెల్యేగా గెలిచొచ్చిండు. మా బావ చనిపోయిన కరెంట్ షాక్ లో చనిపోయినప్పుడు ఆపద్ బాంధు పథకం కింద 50,000 రూపాయలు ఇచ్చారండి. కరెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హామీలు ఇచ్చేది ఉద్యోగం ఇస్తాము, డబ్బులు ఇస్తాము, ఇంతవరకు ఏమీ లేదు, ఏం కథలేదు. ఆ రోజు పొద్దున్న 11 గంటల నుంచి అంటే ఏప్రిల్ 17, 2005లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆ ఖమ్మం మీద ఇంతవరకు వాళ్ళ పిల్లలకు న్యాయం జరగలేదు, ఆమె మా చెల్లెకి న్యాయం జరగలేదు. అప్పుడు టీడీపీ నాయకుల మీద 19 మంది మీద వాళ్ళు నాయకులు కేసు పెట్టిండ్రు. మేము హైదరాబాద్ కూడా వచ్చిన జానారెడ్డి గారు కనీసం ఆయన మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఇంత పరిస్థితులకు వెళ్ళి ఈ టెన్షన్లే ఉన్నాయండి. ఇవి ఎక్కువనండి చిన్న దుకాణం దాని మీద బతుకుడు వ్యవహారం తెలిసిన వాళ్ళు లేరు చెప్పేటోళ్ళు ఏం చేసేది అట్లా ఆ రకం కూడా ప్రభుత్వాలు మన పైన చూపిస్తున్న వివక్ష ఇదే అన్న. మన దగ్గర లేదు, దాన్నే వాళ్ళు తొక్కి పడుతున్నారు, ఇదే తొక్కుతున్నారు. మన దగ్గర ఏంటంటే సంఘటితం అయ్యే శక్తి లేదు. ప్రాబ్లం మనలోకి వచ్చిందంటే తోటి మనిషి మనతో నిలబడ్డాడు, మనతోటి మనిషే. ఎంతసేపు అని మనం తిరుగుతా ఉంటాము. అరే నేను వెనుక వాడు వస్తున్నాడు రా భయ్, ఏమయ్యేది లేదు, చేసేది లేదు, తిప్పుదాము చెప్పులు అడిగే వరకు. ఎవడు అడిగేటోడున్నాడు? ఇప్పటి వరకు మీ బావకు న్యాయం జరగలేదు అని అంటే మన దగ్గర లోపమే ఉందండి, ఎవరి దగ్గర లేదు. ఈ రోజు మీ బావ, రేపు మా బావ, ఎల్లుండి నేనే కావచ్చు. ప్రభుత్వాల దగ్గర నుంచి వెళ్ళి మనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా మనకేం వస్తలేవన్నా. ఎందుకనంటే ప్రభుత్వం బాధ్యత ఏంది? పేద ప్రజలకు వాళ్ళకి కావాల్సిన సంక్షేమం చూపించాలి. ఇప్పుడు మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా బయట దేశాలకు పోతా ఉంది. ఎందుకని డాలర్ రేటు ఇంత హై ఉంది. బయట నుంచి మనకు దిగుమతులు ఎక్కువైతుంది, ఎగుమతులు అనేది చాలా తక్కువ. ఎంతగానో దిగుమతి చేసుకుంటున్నాం, మన ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం తీసుకొస్తా ఉన్నాము. ఎందుకని ప్రభుత్వాలు బయటి కంపెనీలకే చేయూతనిస్తున్నది. మనకు లోకల్ ఉన్నది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని పెద్ద పెద్ద నినాదాలు చేస్తుంది. ఆ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఏమైంది? మన దగ్గర సత్తా లేదా? మన దగ్గర ఏం లేదు, చదువు లేదా, గుణం లేదా? ఇండియన్సే కాదా అన్న పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ సిఇఓలు అయి కూర్చున్నారు వేరే దేశాలల్లో. మన దగ్గర అంతా తెలివి పెట్టుకొని మన వస్తువులను మనం ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నాము? ప్రభుత్వాలు దానికి ఎందుకు చేయూతనిస్తలేదు అని ప్రశ్నించాలి. బ్యాంకు దగ్గర నుంచి వెళ్ళి ఏ రకంగానైతే మనం లోన్ గురించి వెళ్ళి మనం పిడికిని బిగించి వాళ్ళని అడుగుతామో, అలాగే ప్రభుత్వం దగ్గర కూడా మాకు చేయూతనియండి, మా బ్రాండ్ను ప్రమోట్ చేయండి. ఇలాంటి ఫారెన్ బ్రాండ్లను ఇండియాకు తీసుకురావద్దు. మన దగ్గర చేసే వృత్తులను కాపాడుకోవాలి. ఇది మనము జనాలను ఎడ్యుకేట్ చేసి మనం అందరం ఒక తాటిపైకి తేగలిగితే మన భారతదేశము నిజంగా ప్రపంచంలో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు విలువ ఎంత అండి? ఒక్కసారి గూగుల్ చేసి చూసుకోండి. డాలర్ మనకంటే క్షీణంగా తక్కువ ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటిది? ఇప్పుడు పరిస్థితి ఒక్కో డాలర్ తీసుకుంటే 82 రూపాయలు డాలర్ రేటు. ఎందుకోసం ఈ రేట్ అంతా పెరుగుతుంది? మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి. అంటే మన వృత్తులను మనమే కొల్లగొట్టుకుంటున్నాము. దాన్ని ప్రభుత్వాలు దానిపైన దృష్టి సారించాలి. ప్రభుత్వాలు దృష్టి సారించాలంటే మనం వాయిస్ లేవనెత్తాలి. లేవనెత్తుతనే ప్రభుత్వాలు మెడలు వంగుతాయి, లేకుంటే ప్రభుత్వాల మెడలు వంగాయి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వాళ్ళు ముందుకు పోతూనే ఉంటారు. మనం దినదిన గండం నూరేళ్ల బంధం అన్నట్టు మనము ఇలానే మాట్లాడుకుంటా ఉంటాము. రోజు ఉంటుందండి లైవ్? లేదండి, లేదు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు మనది లైవ్ ఉంటది. ఒక్కొక్క అంశం పైన మనం చర్చ చేస్తూ ఉంటాము. మనకున్న అభిప్రాయాలు, మనకు తెలియని విషయాలు. ఇప్పుడు నేను కొంచెం ఏదో అంటే కోపం వచ్చి మాట్లాడాను, కానీ కొంచెం ఇంటలెక్చువల్ గా కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఆ
ఏ రకంగా చేస్తే బాగుంటది, ఎట్లా చేస్తే బాగుంటది, మనం ఏం చేద్దాము, మన తోటి వాళ్ళకు ఏ విధంగా సహాయపడతాము అనే భావంతో కూడా కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఈ చర్చా వేదిక అండి. ఓకే పర్లేదు. ఓకే అండి, ప్రతి శనివారం నాడు 8 గంటలకు నేను మీకు లైన్ లో ఉంటాను అండి సార్. కావాలంటే మా వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా మీకు లైన్ యాడ్ చేసేస్తా, మాట్లాడతామండి మీతో ప్రతి శనివారం రోజు. మేము పరిచయాలు పెరుగుతూ ఉంటాయి సార్. మనకు 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి ఉన్న వాళ్ళము, 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఒకటి కలిపిన వాళ్ళం, బీసీ లాగా ఒకటి కలిపిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే రేపటి నాడు మొత్తం దేశమే పాకాలి, మన బీసీలు అందరూ ఒక తాటిపైకి రావాలి. అది వస్తే అందరూ కూడా బాగుపడతారు. ఎందుకని మనం 75 సంవత్సరాల నుంచి మనము ఒక రాజ్యాధికార దిశగా పోలేకపోయాం మనము. అది కూడా మనం ముఖ్యంగా గమనిస్తూ ఉండాలి. ఇందులో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నేను అధ్యక్షుడు కొంత పార్టీలు పెట్టుకుంటే ఎవరిని నమ్మరు, ఎవరి మాటినడు, ఎవరిని అధ్యక్షుడు మనం ఎన్నుకోవడం అనేది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉందండి. ఆ మధ్యలో బాగా జరిగినాయి. అప్పుడే లాల్కోట వెంకటాచారి గారు అంటారు, అప్పుడు రాఘవయ్య అంటారు, కేవలం జగన్నాథం అంటారు. ఏంది ఇట్లా రకరకాలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటే సార్ జస్ట్ ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. నన్ను తప్పన్న వర్గాలుంటాయి అల్లా అన్నా, తప్పన్న వర్గాలు ఉంటాయి. ఒక జగన్ ఒక లాల్కోటనే ఉన్నాడు, ఒక మదన్మోహన్ ఉన్నాడు, మనకే వాళ్ళు ఉంటారు. తప్పన్న వర్గాలకు పెద్ద నాయకులు భారత మన రాష్ట్రంలో చూసుకుంటే వాళ్ళని మనం చూసుకోవాలి. కానీ మన కమ్యూనిటీ కాదు, మన కమ్యూనిటీలో లేకనే కదా మనం ఎందుకు వెనకబడిపోతున్నామంటే ఈ కమ్యూనిటీలో మేము పోరాటం వల్ల మేమందరం ఏకదాటిగా ఒకటే ఉండాలి. సంఘం అనేది బ్రాహ్మణ సంఘం అనేది ఒకటే ఉండాలి. అది కూడా నా అభిప్రాయం కూడా మా ఇక్కడ బాబు కూడా ఈ 5 ఒక్కటే సంఘం ఉండాలని పోరాడిన వ్యక్తులం మేము. తెలుసా అన్న, నెక్స్ట్ జలంధరాచారం చాలా మంది మేము పోరాడినాం. ఇది ఏ సంఘం కాదు, ఒక్కటే సంఘం ఉండాలి. అటువంటి అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. మనకు న్యాయం జరుగుతుందని ఎంత కొట్లాడినా కూడా ఇవాళ ముందరం కనిపించారు. ఒకవైపు ఎరువులు పెట్టబోదు, ఒకవైపు వీళ్ళందరూ అంటారు, అందరూ ఒక్కొక్కరు ఒకవైపు లాల్కోట ఒక్కొక్కటి వర్గాలుగా ఏర్పరచుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు వాళ్ళు చేసిన మన యొక్క విశ్వబ్రాహ్మణులు ఇబ్బంది పెట్టింది ఆ నాయకులు ఇవాళ కూడా ఆ విధంగా పెట్టిండ్రు. మళ్ళా మనం కూడా వచ్చిన తర్వాత అదే ఇబ్బందులు పెడుతున్నారు. అటువంటిది కాకుండా మనం అందరం ఏకదాటిగా కొట్లాడి ఏక సంఘంగా ఒక బీసీకి జనగణ మీద మనం అందరం కూడా మనమే విశ్వాసం మనం రేపు కూడా బీసీలకు కూడా మనమే విశ్వానికి సృష్టికర్తలు ఏ విధంగానో రేపు బీసీలందరూ కూడా సృష్టికర్తలుగా ఉండాలని మా యొక్క భావన. అన్నగారు, నేను ఒక విషయం మీకు చెప్పొచ్చా అన్న? ఒక్క నిమిషం నేను తీసుకుని ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. మనకు బీపీ మండల్ గారు ఇచ్చిన మండల్ కమిషన్ లో సుమారుగా 133 146 కులాలు ఉన్నాయి అనేసి ఆ కమిషన్ రిపోర్ట్ లో ఉన్నది. అంటే ప్రతి కులం వైజ్ గా ఒక్కొక్క సంఘాలు ఏర్పాటు చేసుకుంటా ముందుకు పోతే ఆ సంఘాలే ముందుకెళ్తా ఉంటాయి. అంతేగాని బీసీ అనేసి ఒక గొడుగు కింద అన్ని సంఘాలు వచ్చాయి అనుకోండి, అది కదా సంఖ్య అంటే. సంఖ్య అది చూపించామనుకోండి, మనం ఎవరము, మనం ఏం చేస్తాము, మనం ఏం చేయగలుగుతాము, మన లోపల ఉన్న సత్తా ఏంటిది అనేది బయటపడుతుంది. ఇప్పుడు మనం విశ్వబ్రాహ్మణము, మేము యాదవులము, మీరు గౌడ్స్, మీరు చారీలు, మరి రకరకాలుగా మనం ఇట్లనే మనం డివైడ్ చేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళు చేసేది అదే. మీరు చారీలు అయ్యా, మీకు ఆ గౌడ్లతో నీకేం పని అని అంటారు. నువ్వు యాదవ్ అయ్యా, నువ్వు ఆయనతో నీకేం పని, ఆ ముదిరాజుతో నీకేం పని అని అంటారు. వాళ్ళు మనను విడదీయడానికి మాత్రమే రకరకాలైన కుట్రలు చేస్తూ ఉంటారు. ఇక్కడ బీసీలోనే కొట్టుకుంటా ఉంటారు. ఏడనన్నా రెడ్డిలో కానీ, బ్రాహ్మణులో కానీ, లేకుంటే ఠాకూర్లో కానీ రోడ్డు పైన దిగి కొట్లాడుకున్నది ఎక్కడా లేదు. కానీ ఇలా కొట్లాడేటిది, ప్రతి ఒక్క దానికి తెగిడిసి నిలబడేటిది బీసీ మాత్రమే.
ప్రతి కొట్లాట బీసీ ద్వారానే జరుగుతుంది, ప్రతి ఉద్యమం బీసీ ద్వారానే జరుగుతూ ఉంటది. కానీ బీసీలే ఏమీ లేదు, దేహి బాబు మమ్మల్ని బతికించండి అనే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నది. విషయం తగ్గి మన అవసరం అన్నా చెప్పండి అన్నా. ఖమ్మం జిల్లా ఖమ్మంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ బయట ఎక్కడంటే పార్టీలు మనం విభజిస్తున్నారు. వాస్తవం అన్న, వాస్తవము. మనం విభజించి వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇలా యూపీలో జరిగే యొక్క యూపీటువంటి సంవత్సరాలలో జరిగిన యొక్క అభివృద్ధి జరుగుతున్న నేను వల్లనేమో అక్కడ ఒక ప్రజలు ఎట్లా బతుకుతున్నారంటే ఆయన మేము ఇంతవరకు బతుకుతున్నాం తెలియదు. కానీ ఈ రోజు మాత్రం మేము అన్నం సరే మా ఇంట్లో పండుకునే రోజు వచ్చిందంటున్నా తెలుసా. ఎటువంటి రాజ్యం ఎక్కడ దాకా వచ్చిందని ఆలోచించాలి. మనం కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మనం కూడా మన బీసీల ముందు వంకే మాత్రం అయితే ఇవన్నీ గాల్లో కొట్టుకోపోతాయన్నా. ఒకనొక టైంలో కలవలేరు. కలవలేకపోవడం కారణం కూడా మనమే. మన ప్రజలకి ఇప్పుడు వెనక ఇంగ్లీష్ వాళ్ళకి కూడా మన వాళ్ళకి అదే మళ్ళీ ఇప్పుడు కూడా ఏమంటే వాడు ఏలిందన్న ఏమంటారు నిజం మాట్లాడా. వాస్తవమే అన్న. మీరు ఒక విషయం గమనించండి అన్న ఒక విషయం గమనించండి. మనం చేసే తప్పు కూడా అదే. అందు గురించే వాడు మోచేసి అవుతుంది కాబట్టి మన కింద మనం దొంగలాగా వస్తున్నాం. అటువంటిది రావద్దని మనం అందరం కొట్లాడుతున్నాం. ఆ కొట్లాడ నేను ముందుంటా, అందరం ముందుంటాం. దాని మీద ఎంతవరకైనా పోరాడతాం. అన్న చారి అన్న, వెంకటేశ్వరి అన్న, ఒక విషయము మీరు ఒక్కసారి గమనించి చూడండి. ఒక 10 సంవత్సరాల ఎంతకు 16-20 సంవత్సరాల ఎంతకు పోయి చూడండి. ఇంటి పెద్ద పని చేస్తా ఉంటే మిగతా కుటుంబం మొత్తం ఇంట్లో కూర్చొని వాళ్ళు వర్క్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిందంటే భార్య భర్త వీలైతే పిల్లలు కూడా పనికి పోతే వాళ్ళు కడుపు నిండే పొజిషన్ వచ్చింది. దీన్ని ఇంకా మనం ఇట్లనే చూసుకుంటూ పోతా ఉన్నాం అనుకోండి, రేపు నాడు రోడ్ పైనకి వచ్చినైతే ఖాయం. ఆల్రెడీ ఇప్పుడు మనం అక్కడనే ఉన్నాము, ఒక్క మెట్టు దిగాల్సి వస్తుంది అంతే. ఇంకా అన్నా మనలో ఏంటంటే అన్న నేను ఒక ఉదాహరణ చెప్తా. చెప్పండి అన్న. అన్న మనకు మధ్యతరగతి బీసీ అనేది మధ్యతరగతి. వాస్తవము అంతేనా కదా? అంతే అన్న, వాస్తవం. ఏంటంటే ఇంటికి పోదామా పోలేము, పైకి పోదామా ఎదగలేము. ఆ మధ్యలో కొట్లాడడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. అమ్మ 1వ తారీఖు సినిమా చూసిరా అన్నగారు? అవునవును, అమ్మ 1వ తారీఖు సినిమా. అన్న ఒక్క నిమిషం అన్న చారి అన్న, ఒక్క సెకండ్ ఆగుతారా అన్న? ఒక్క సెకండ్ ఆగుతారా? మన గ్రూప్ లో అన్న ఒక్క నిమిషం చారి అన్న, ఒక్క సెకండ్ అన్న. మన గ్రూప్ లో అలివేలు గారు అనేసి వచ్చారన్న. అలివేలు గారు కొంచెం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా మేడం? మేడం అలివేలు గారండి, కొద్దిగా మీరు అన్మ్యూట్ చేయండి మేడం. అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి, కాస్త పరిచయం చేసుకోండి. అలివేలు గారు, గాంధీ అలివేలు గారు. కాస్త మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేయండి మేడం. అక్కడ మైక్ ఉంది, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. మైక్ రెడ్ లో ఉంటుంది, దాన్ని కొంచెం నొక్కారనుకోండి మీ వాయిస్ వస్తుంది. ఓకే, చర్చ కొనసాగిస్తాము. అన్న మాట్లాడండి అన్న.
అన్నగారు అన్న జగన్ మాట్లాడండి. మాట్లాడటం చెప్పే విధంగా సరే దానికి మీరు పెద్దలు ఇక్కడ వాస్తవమే ఈ ఎంత మనకు జరిగేది ఏంటంటే మన హక్కులు ఏందో మనం తెలుసుకోకపోవడం, మనం అధికారులను ప్రశ్నించకపోవడం, దాని వల్లనే మనం ఆర్థికంగా ఎదగలేకపోయాం, మనం దెబ్బతీసాం. ఇవాళ మీరు ఎప్పుడైనా గమనించండి, ఇవాళ హైదరాబాద్ 40 లక్షల జనాభా ఉన్నది. ఇవాళ హైదరాబాద్ ఈ జనాభా అంతా పల్లెటూర్ల నుంచి వలసలు వచ్చి ఇంకా బతికే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అంటే పల్లెటూర్లలో నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతాను అంటే పల్లెటూర్లలో అభివృద్ధి చేయకపోవడం వల్లనే అంతా హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టడం వల్లనే ఇది జరిగింది. పల్లెటూరులో నిర్వీర్యమైందంటే చేకూరుతులు దెబ్బతింటే కులాలు పోతే అన్ని పోతే. దీన్ని అడ్డుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన జిల్లాలో మన మండలంలో మనకున్న అవకాశాలు ఏంటి, మన గవర్నమెంట్ నిర్దేశం చేసిన ఫండ్ ఏంటి, ఆ ఫండ్ని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. అది పెట్టగలిగితేనే మనకు సాధ్యమైంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే దాంట్లో స్వర్ణకార వృత్తి చేసే ఏవి చారి గారు కనపడ్డారు. గుంటూరు నుంచి ఏమో ఉన్నారో అయిపోయింది అసలు. అయితే బంగారం పనిచేసే వాళ్ళ పైసలు నీరవ్ మోడీ అనేటువంటి 6,000 కోట్లు ఎత్తుకున్నాడు. అవి బంగారం డబ్బులే. ఈ 6,000 కోట్ల రూపాయలు ఎక్కకపోయిందంటే మరి మనం బంగారం పని చేస్తున్న అంతా మరి ఎక్కడ ఏం చేస్తాము ఈ నాయకులు ఏంటి ఆలోచించాల్సిన అవసరం. ఇక రెండో విషయం, ఇప్పుడు ఐకియా ఫర్నిచర్ గురించి మాట్లాడేది మనోళ్ళే. ఐకియా ఫర్నిచర్ కి 15,000 కోట్ల రూపాయలు అప్పులించినాయి బ్యాంకులు. రేపు వాడేదైనా తేడా వచ్చి బోర్డు తిప్పేస్తే వాడు కూడా 15,000 కోట్లు ఎత్తుకోపోయాడని చెప్తారు. మరి ఈ 15,000 కోట్ల రూపాయలు ఎవరు పైసలు? వడ్రంగం పనిచేసే మానవమయ సంఘానికి సంబంధించి మరి మనమయ సంఘ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ క్వశ్చన్ మార్క్స్. అటు స్వర్ణకార సంఘ నాయకులు బాగు చేసింది లేదు, మానవమయ సంఘ నాయకులు బాగు చేసింది లేదు. అందుకే నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే మన హక్కులు ఏదో మనం తెలుసుకోవాలి, దాని గురించే కొట్లాడాలి. గవర్నమెంట్ నచ్చింది ఈ అవకాశం, మనం ఎట్లా వాడుకోవాలి అనేది మాత్రమే మనం తెలుసుకోగలిగితేనే మనం ముందుకు పోతాం, చైతన్యం అవుతాం. మనం ఆర్థికంగా బలపడితే రాజకీయం చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అట్లా మనం ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం. సో అంతే తప్ప మనం ఆర్థికంగా ఎదగలేనంత సేపు మనం ఏం చేసినా కూడా ఇబ్బంది. ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఇబ్బంది పడతాం. అది లేకుండా మనం బ్యాంకులో దృష్టి పెట్టాలి. బ్యాంకు నుంచి ఎట్లా ఇప్పుడు అందరూ విజయవాడ ఎత్తుకుపోయాడు, లేదా నీరవ్ మోడీ ఎత్తుకుపోయాడు, ఇంకో ఎత్తుకుపోయాడు అంటారు. మనం ఎందుకు ఎత్తుకుపోలేకపోతున్నామో ఆలోచించాలి. నేను అదే అంటున్నా, మనం ఎందుకు ఎత్తుకోలేకపోతున్నాం? ఇప్పుడు దీంట్లో హరిబాబు 10 లక్షలు తీసుకున్నారు, ఇప్పుడు మన వెంకటరమణ 5 లక్షలు తీసుకున్నారు. వీళ్ళిట్లనే ఇంకా ముందు వచ్చి 10 లక్షలు పోయి 50 లక్షలు కోట్ల రూపాయలు అట్లా తీసుకోవాలనుకుంటాడు. చాతనైతే కోటి రూపాయలు కడతారు, గది చేయాలి. లైన్గా మొదల కోట్లు ఇచ్చాడన్నా. అదే అన్నా, నేను అనేది ఏంటంటే మనము కూడా తీసుకోవాలి, అవసరం ఉంటే అన్ని అది మనం తీసుకునే కోట్లలోనే ఉండాలి. రేపే కోట్లలోనే లేవాలి, లక్షల్లో పెరిగిపోకూడదు, కోట్ల మీదే ఉండాలి. ఇప్పుడు లక్షలు తీసుకున్నా వాటిని నిమ్మలం కట్టాలి, మళ్ళీ చిన్నగా వ్యవహారం చేయాలి. ఒకసారి 1 కోట్లు 2 కోట్లు 5 కోట్లు చేయాలి, మనం గది చేయాలి.
రచీయకుండా మానేసుకోపోయిన వీడెత్తుకోపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం కూడా తలకెళ్తాం. అది ఇంకోటి మనం కూడా తీసుకున్నాం, బ్యాంకు తీసుకున్నాం, ఏం చేద్దాం. హరిబాబు బాగా చెప్తుంది గురించి ఏమంటాం? హరిబాబు హరిబాబు ఇక్కడ పోయినట్టుంది. లెఫ్ట్ హ్యాండ్ అన్న, హరిబాబు లెఫ్ట్ హ్యాండ్ కాలే ఉన్నాడు, లైన్ లో ఉన్నాడు హరిబాబు, లెఫ్ట్ కాలేదు, ఇంట్లోనే. అల్లూరి హరిబాబు. ఓకే సరే, చేద్దామా ఇంకేమన్నా మాట్లాడదామా? ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే 2 గంటలు అవుతుంది అన్న మన మీటింగ్. ఒక అయిందిలే కానీ మరి ఒక 1 అవర్ మనది లైవ్ వెళ్ళింది, ఒక 1 అవర్ రికార్డింగ్ అయింది. ఓకే 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 అది ఓకే అన్న, మరి మనం నెక్స్ట్ సాటర్డే కలుద్దాము. మంచి అంశాల పైన మనం చర్చ చేసుకుందాము. ఎవరికైనా ఏమైనా అభిప్రాయాలు ఉంటే దేనిపైన చర్చ చేద్దామో తెలిస్తే గ్రూప్లలో పోస్ట్ చేయండి, ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ అంశాల పైన మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాము. ఓకే అన్న. ఓకే అన్న. మళ్ళీ సాటర్డే రోజు దోచుకున్నది ఎవరు దాచుకున్నది ఎవరు అనే దాని మీద మాట్లాడదు. దోచుకున్నది ఎవరు దాచుకున్నది ఎవరు దోచుకున్నది అదే మీద మాట్లాడదు. ఓకే ఓకే అన్న. ఎవరు దాచుకున్నది ఓకే అన్న, అదే మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఈ చర్చలో పాల్గొంటే ధన్యవాదాలు. మళ్ళా వచ్చే వారం మళ్ళా సేమ్ ఇదే టైం కు మనం అందరం కలుద్దాం ఇక్కడ 8 o'clock. ఒక మంచి అంశం పైన ప్రతి ఒక్కరం కూడా చర్చ చేసుకున్నాము. అందరము ఒక దాటి పైనకి వచ్చి రాజ్యాధికార దిశగా ప్రయాణించడానికి మనం చేయాల్సిన పని, మన కృషి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒకరికొకరం తోడ్పడుకుంటా ముందుకెళ్తా ఉందాము. జై బీసీ, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.